మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టి అనగా ఫిబ్రవరి నెలంతా దేవుడు తన కృపలో కాపాడి మార్చి నెల మొదటి వారంలోనికి మనందరినీ దేవుడు తన మహాకృప చేత మనందరినీ కాపాడి సంరక్షించి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవతి దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ లెంట్ దినములలో మరి దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చి దేవునితో సహవాసం చేయడానికి ప్రతిరోజు మీలో అనేక మంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లెంట్ దినములు పూర్తయ్యేసరికి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మీరందరూ రావాలి అని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి మెండుగా దేవుడు దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో లెంట్లోని మన 3వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు, పత్రికా పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన పేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 56వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడినవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయమున నాయన ఫిబ్రవరి నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి మార్చి నెల మొదటి వారంలో నీ సన్నిధానంలో ఈ బిడ్డలుగా మేమందరము ఈ రీతిగా చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు ఈ వాక్యమును ధ్యానింపేంటగా మీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖనములను మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మరి ఒక్కసారి మాట్లాడుచూ ఉన్నాడు. ఏమని మాట్లాడుచూ ఉన్నాడంటే, మీ క్రియలను మీరు దిద్దుకునండి. మీ క్రియలను మీరు దిద్దుకున్నట్లయితే నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు, లేకపోతే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగముతో మరి ముఖ్యంగా యోధ జనాంగముతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మనము పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి ఇర్మియా గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మానవులమైనటువంటి మన మీద ఆయనకున్నటువంటి ప్రేమను, మనము దేవునికి దూరమైపోతూ ఉన్నాము, దేవుని యొక్క రాజ్యములోనికి మనము వారసులుగా అవ్వకుండా దూరమైపోతామేమో అనేటువంటి బాధను వేదనను వ్యక్తపరుస్తూ తన ప్రవక్త ద్వారా ఇర్మియాతో మళ్ళా మాట్లాడుచూ ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు
ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుతములు దేవుని చేత వారు చూచిన వారై, దేవుని యొక్క అద్భుతములు వారు పొందుకున్న వారై, దేవుని యొక్క సూచక్రియలు వారు చూచిన వారైనప్పటికీ కూడా వారి జీవితంలో ఏమైందంటే ఎవరు ఇష్టపచ్చినట్లు వారు ఇష్టపచ్చినట్లు జీవించడం మొదలుపెట్టారు. మోషే నాయకత్వంలో దేవాతి దేవుడు వారిని నడిపించాడు. పాలు తిరిగిన ప్రపంచ దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు, అనగా కనాను దేశంలోనికి వారిని నడిపించాడు. అటు తరువాత 40 రాత్రులు పగలు మోషే సీనాయి కొండ మీదకు తీసుకుని వెళ్ళి ధర్మశాస్త్రమును, 10 ఆజ్ఞలను ఇవన్నీ కూడా రాయించి, ఈ నియమ నిబంధనల ప్రకారం మీరు జీవించినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవెనకరమైనటువంటి బిడ్డలుగా ఉంటారు, నా యొక్క ఆశీర్వాదము, నా యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని దేవాతి దేవుడు వారికి చెప్పి ఆ మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే కొంతకాలం బాగానే ఉంది, తరువాత వారు మరలా ఈ లోకములో పడిపోయారు. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని వారు ఇవ్వకుండా బయలుదేవతకు ఆరాధన చేయడం, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఎంతగానో వేదన చెందాడు. నిజమే కదా? ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేసినటువంటి దేవత దేవుని స్తుతించడం మానేశారు, ఆరాధించడం మానేశారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను వారు ఇవ్వడం మానేసి ఎవరు ఇష్టం వారు జీవిస్తే దేవుడు వారిని ఏం చేయాలి ఆలోచన చేయండి. అయితే దేవుడు మరి ఒక్కసారి తన ప్రేమను వ్యక్తము చేస్తూ తన బాధను తెలియజేస్తూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యిర్మీయా భక్తుడి ద్వారా. యిర్మీయాతో మాట్లాడుతున్నాడు, ఓ యిర్మీయా, ఇవ నీ ఉదయాన్నే పెద్దలకడే నా మందిరానికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి నా ప్రజలకు నువ్వు ఈ రీతిగా సెలవీవు. ఒకవేళ వాళ్ళు మనస్సు మార్చుకుంటే నేను వారిని ఆశీర్వదిస్తాను, ఒకవేళ మనస్సు మార్చుకోకపోతే వారిని ఒక శాపాకారమైనటువంటి జీవితంలోకి వారిని తీసుకుని వెళ్ళిపోయేలా చేస్తాను, నేను వారిని విడిచి వెళ్ళిపోతాను అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు దిద్దుకుంటే, వారి క్రియలు దిద్దుకుని నా వైపు తిరిగితే నేను వారికి దేవుడిగా ఉంటాను, రక్షకుడిగా ఉంటాను, పోషకుడిగా ఉంటాను, విమోచకుడిగా ఉంటాను, అండగా ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవతి దేవుడు, ఒకవేళ వారు మార్చుకోకపోతే నేను వారి మధ్యలో ఉండి నా సన్నిధి నేను వెళ్ళిపోతాను అని జ్ఞాపకం చేస్తూ, షిలోహుకు చేసినట్లే నేను కూడా మీకు చేస్తాను అనేటువంటి మాటను ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా ఆ యూద జనాంగానికి తెలియచేయమని యిర్మీయాను ప్రారంభించాడు. ఏమిటి ఈ షిలోహుకు చేసినటువంటి కార్యము అంటే, ఈ షిలోహు అనేది యెరూషలేముకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది దేవుని సన్నిధి గుడారము అక్కడ ఉండేది. యూద జనాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కుబడులు, బలు అర్పణలు అన్ని చేసి దేవుని గణపరిచి వచ్చేవారు. రాను రాను ఏమైపోయిందంటే అవన్నీ కూడా విడిచిపెట్టేసి వాళ్ళ జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలానే షిలోహుకు చేసినట్లుగా నేను కూడా మీ మధ్య నుంచి నేను వెళ్ళిపోతాను అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడు లేకపోతే ఆలోచన చేయండి, మానవ జీవితానికి మనుగడ లేదు, ఉనికి లేదు. ఎవరిష్టం వారు జీవిస్తూ ఉంటారు, పరలోకము ఖాళీగా ఉంటుంది ప్రియమైన వాళ్ళు. అయితే దేవతి దేవుడు మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, నేను షిలోహుకు చేసినట్లే నేను మీకు కూడా చేస్తాను, కాబట్టి మీ క్రియలను దిద్దుకునడి అనేటువంటి మాటను అక్కడ ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి మాటలన్నింటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై
వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపము, వాటిలో ఒక్కటైనను విడవకుండా నేను చెప్పింది ఏదైతే ఉందో అవన్నీ చెప్పు అని మాట్లాడుచు ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ వారి దుర్మార్గతను బట్టి వారికి చేయవలసినటువంటి కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గతను విడిచుదురేమో. వారు మరి ఒక్కసారి వారికి చెప్పు, వారు దుర్మార్గతలో ఉన్నారు, వారు ఏమి చేస్తూ ఉన్నారో వారికి తెలియదు కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ చెప్పి తిరిగి వారు నా వైపు తిరుగుతారేమో చూడు, లేకపోతే నన్ను విడిచిపెట్టేస్తూ ఉన్నాను వారిని అనేటువంటి మాటలను ఇక్కడ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకుడకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, కానీ మీరు వినకపోతే నేను అన్నో మాటలు హెచ్చరించాను కానీ మీరు వినలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, మీరు ఎలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను, ఈ పట్టణమును భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములకును శాపాస్పదముగా చేసేదనని చెబుతూ ఉన్నాడు. ప్రవక్త ఇర్మియాతో ఈ మాటలు చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇర్మియా దేవుడు ఏదైతే చెప్పాడో అవే మాటలు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి ఉన్నాడో, నీవు మా పట్టణానికి మాకు విరోధంగా మాట్లాడుతున్నావు, నీవు మరణమునకు పాత్రుడు అని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇర్మియాను పట్టుకొని చంపాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నారు. అయితే ఇర్మియా అంటూ ఉన్నాడు, మీ ఇష్టమైనట్లు చేసుకోండి, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను, మీరేమి చేసుకున్నా పర్వాలేదు, నిరపరాధ రక్తం మీ మీదకి వస్తూ ఉంది, దేవుడు విడిచిపెట్టడు సుమి అనేటువంటి మాటను ఒకరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన మాట్లాడారు ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అరే బాబు, మీరు దుష్టత్వంలో ఉన్నంత కాలం మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. ఈ లోకంలో మీరు శాపకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, తద్వారా దేవుని యొక్క రాజ్యంలో మీకు ఎంత మాత్రం కూడా ప్రవేశము లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తే కుదరదు. కొన్ని నియమ నిబంధనలు, పరిశుద్ధత, ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా, అనేకులకు వెలుగుగా ఉండేవారుగా ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఇవే మాటలు సెలవిచ్చారు. నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించి మీరు కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. మనుషులు దీపం వెలిగించేది మంచం కింద లేక కొంచెం కింద పెట్టరు, కానీ అనేకులకు వెలుగుగా ఉన్న దీపస్తంభం మీద పెడతారు. కాబట్టి మీరును కూడా నన్ను వెంబడించి భూ దిగంతాల వరకు కూడా నన్ను మీరు ప్రచురపరిచేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైన ప్రేమైన వాళ్ళ. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, అయితే దుష్టుడు తాను చేసినటువంటి దుష్టక్రియలన్నిటినీ విడిచిపెట్టి నా కట్టడను అనుసరించి నీతి న్యాయములను జరిగించిన ఎడల అంటున్నాడు, అతడు మరణమునందుడు, అవశ్యముగా అతడు బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నా వైపు తిరిగి దుష్టత్వం విడిచిపెట్టి నీతి న్యాయములు జరిగించినటువంటి నా వైపు తిరిగినట్లయితే అతడు చేసినటువంటి అపరాధములలో ఒక్కటి కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా వైపు తిరిగినట్లయితే మీ దోషములన్నిటినీ క్షమించి వేస్తాను, నీ పాపములన్నిటికీ ఎంత మాత్రము కూడా నేను జ్ఞాపకం చేసుకోను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించెను, సమస్తమును కూడా కొత్తవాయను. అంటే దేవుని బిడ్డలుగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము
ఇక ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయకూడదు అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటే అతడు నీతిని బట్టి అతడు బ్రతుకును, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ, మీరు దిద్దుకోండి, మీరు ఏమి చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటను పాత నిబంధనల కాలంలో అయితే ఆ షిలోహు దేవాలను విడిచిపెట్టేస్తానని మాట్లాడుతూ, అయితే ఇప్పుడు మనం అన్వయించుకున్నట్లయితే హృదయం అనేటువంటి ఈ మన దేవాలయములో దేవుడు నివాస స్థలముగా మనం చేసుకున్నామా? ఒకవేళ ఆ రీతిగా లేకపోతే దేవుడు ఇప్పుడు కూడా మనలో నుండి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు ఇమ్ము, నీ హృదయంలో నుండి జీవదాలను బయలుదేరుతూ ఉండేటువంటి దాన్ని పరిశుద్ధముగా కాపాడుకో. మీ హృదయము దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అనేటువంటి మాట. అంటే ఎక్కడో దేవుడు ఆ గుడారాల్లో సన్నిధిలో ఉన్నటువంటి దేవత దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మనలో, మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. సృష్టి ఆరంభము నుండి రెండవ రాకడ పర్యంతము కూడా దేవాతి దేవుడు మానవులతో సహవాసము చేయాలని, మానవుడు మనలను ఆయన ఉన్న స్థానంలో నిన్ను నన్ను కూడా తీసుకుని వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు మనలను సరిచేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది తండ్రి ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఆయనకిచ్చినటువంటి మనుషులను ఆయన గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమైన వాళ్ళ కీర్తన గ్రంథము కానీ, సామెతల గ్రంథము కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యోబు గ్రంథం 5వ అధ్యాయము ఆ 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యోబు గ్రంథము 5వ అధ్యాయము ఆ 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు అగు దేవుని శిక్షను నీవు తృణీకరింపవద్దు. ఆయన గాయము చేయును, ఆయన గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి మాట, దేవుడు గద్దించి మనుష్యుడు ధన్యుడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి గద్దిస్తూ ఉన్నాడు. ఆయన మన మీద ఒక బాధ్యత కలిగి ఉన్నాడు, మనం పరలోక రాజ్యములకు వారసులుగా ఉండాలి అనేది. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సామెతల గ్రంథంలోనికి మనం వెళుతూ ఉంటున్నాడు. 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఇంకా లోతుగా ఈ ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టమైన వారిని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, తండ్రి తనకిష్టమైన వారిని గద్దించే రీతిగా యెహోవా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి గద్దిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మనల్ని గద్దిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ మనకు చులకనైపోయింది. ఆయన ప్రేమ మార్పు లేనిది, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. కాబట్టి దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీ క్రియలను మీరు దిద్దుకునండి, సరిచేసుకునండి. మన క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డ వలె కనబడుతున్నాయి. మన నీతి దేవుని గుడ్డ ఎదుట నీతి మురికిగా ఉంటూ ఉన్నప్పుడు కూడా ఆయన అంటూ ఉన్న, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు ఎంత భయంకరమైనవైనా సరే అవి తెల్లగా చేస్తాను. యెషయా గ్రంథంలోనే ఉంటుంది 1వ అధ్యాయంలో. మీ పాపములను కడుగుకునండి, శుద్ధి చేసుకునండి. ఇది దేవుడి ఉదయకాల సమయం. ఈ లెంటి దినములలో యేసుక్రీస్తు మన కొరకు ఆల్రెడీ కార్యము జరిగించేశాడు. తన ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన రక్తమును కార్చి నిన్ను నన్ను కూడా
శాపము నుండి పాపం నుండి విడిపించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేశాడు. రక్తము సిద్ధముగా ఉన్నది, కడుక్కోవాల్సిన బాధ్యత మనదే. దేవుని వాక్యం ఎలాంటిదంటే చాకలి వాని సబ్బు వంటిది, కంసాలు వాని అగ్ని వంటిది, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటూ ఉన్నాడు, మీ పాపములు ఎంత భయంకరమైనప్పటికీ కూడా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని శుద్ధినిగా చేస్తాను, మిమ్మల్ని శుద్ధీకరిస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినాను, మీ చేతులు రక్తముతో నిండినవి కనుక మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకోనండి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 18వ వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హేమము వలె తెల్లబగును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు రక్తంతో కడుగుతూ ఉంటున్నప్పుడు హిమము కంటే తెల్లగా మనం శుద్ధులుగా మారిపోతాం అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు, కెంపు వలె ఎర్రవైన అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు బ్రతుకుతురు, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. కానీ దేవుడు ఖడ్గం పాలు చేయడానికి నిన్ను నన్ను ఆయన సృజించలేదు, చేయలేదు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టింది నిన్ను రక్షించడానికి, నీ కొరకు నీకు బదులుగా విమోచించడానికి తన రక్తాన్ని ఆయన కార్చాడు. ప్రియమైన వాళ్ళలాగా, అందుకని దుష్టుడి మరణమునందు నాకు ఎంత మాత్రం సంతోషమా, వాడు క్రియలను సరిదిద్దుకొని వాడు రావాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనము చేయవలసిన పని ఏమిటి అంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. మన క్రియలు మీరు దిద్దుకోనండి, నేను షిలోహు చేసినట్లే నేను వెళ్ళిపోతాను అనేటువంటి మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కీర్తన గ్రంథము 78వ ఆ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, కీర్తన గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 60వ వచనం, 78వ కీర్తన 60వ వచనం, షిలోహు మందిరమునకు తాను మనుషులలో స్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను, ఆయన తన బలమును చెరుకును, తన భూమి భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించబడును, తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపము మనం చూస్తూ, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలము ఉంటుంది. కాబట్టి ఆయన ప్రేమతో మరి ఒక్కసారి మీ క్రియలు మీరు దిద్దుకుని అనేటువంటి మాట మీరు వినేలా మీరు బ్రతుకుతారు. మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తూ ఉంటారు. సమ్మతింపకపోతే లయమైపోతూ ఉంటారు, ఖడ్గం పాలైపోతూ ఉంటారు. ఈ రకంగా ఈ లోకంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, ప్రస్తుత ప్రపంచం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. తద్వారా పరలోక రాజ్యమునకు మనకు ఎంత మాత్రం కూడా ప్రవేశము ఉండదనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా, ఇదిగో హృదయమైనటువంటి తలుపు వద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవడైనా తలుపు తీసిన, ఏ తలుపు ఇది? హృదయమైనటువంటి తలుపు తీసిన యెడల నేను మీ యొద్దకు వచ్చేదను, మీరు నాతోనూ నేను మీతోనూ భోజనము చేస్తాను అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో భోజనం చేస్తాడు ఎప్పుడు? పరలోక పట్టణంలో. ఈ లోకములో మనం ఆయన బిడ్డలుగా ఆయన వెంబడించే వారిగా ఉన్నట్లయితే దేవుడు నీతో పాటు, ఆయనతో పాటు నీవు కూడా యుగ యుగములు ఉండే అవకాశం ఉంది అంటూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపునద్దు నిలవబడి తలుపు తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నాతో కూడా అతడును భోజనము చేయను.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చునిచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ ఆధిక్యతను మనం కోల్పోకుండా ఉండాలి అంటే మనము కూడా జయప్రభు యేసుని వెంబడించేవారుగా ఉండాలి. అంటే మన పాపములన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. కాబట్టి మనము పాపము లేని వారమని చెప్పుకునేలా అబద్ధికులుగా ఉంటాము. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మనము పాపను మనం ఒప్పుకొని దేవుని సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఆయన వెంబడించేవారుగా ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యోహాను ఈ లోక సువార్తలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యెరూషలేమునకు వెళ్ళాలనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు యేసును అక్కడ చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఆ శిష్యులు యేసయ్యకు అవమానం కలిగింది అనేటువంటి ఆలోచన కలిగి, ఈ గ్రామాన్ని మేము లయం చేస్తావు, నువ్వు ఆజ్ఞ అయ్యి, మేము ఆకాశము నుండి ఏలియా ఏ విధంగాయితే ప్రార్థన చేసి అక్కడ నుండి జనాంగం అంతటిని లయం చేశారు, బయలు ప్రవక్తలను నాశనం చేశాడు, ఈ గ్రామాన్ని కూడా మేము లయం చేసేస్తాము అనేటువంటి ఆ కోపాన్ని వారు వ్యక్తం చేశారు. అయితే దేవుడు ఎందుకు వచ్చాడు? లయం చేయడానికి కాదు కదా, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి వారిని గద్దించాను. ఎందుకు గద్దించాడంటే, అరే బాబు, నేను వచ్చింది రక్షించడానికి, పాపులను రక్షించడానికి, పరలోకంలోనికి నేను ఉన్న స్థలంలో మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి. కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాదు అనే రీతిగా వారిని క్షమించాడు. వారిని మనోనాథను వెలిగింపచేసే ప్రయత్నం చేశాడు. వారిని నివారించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక సువార్త మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 9వ అధ్యాయము 51వ వచనం నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నారు, ఆయన యెరూషలేమునకు వెళ్ళనబ్బుకునేందున వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులు యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. మేము ఆజ్ఞాపించేస్తాం, పరలోకము నుండి అగ్ని దిగి వచ్చేసి ఇక్కడ ఈ ప్రజలందరినీ కూడా లయపరిచేస్తారు అంటే వెంటనే యేసు క్రీస్తు వారు వారిని అంటున్నాడు. ఏమని చెప్పాడంటే, మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అంతటా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఇక్కడ చదువుతున్నటువంటి మాట, నీకు ఇష్టమని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ సంగతులు మీరు ఇంకా ఎరిగి ఉండలేదు. నేను ఎందుకు వచ్చాను? అవమానపరచబడడానికి వచ్చాను. మీ కొరకు శిలువలో రక్తాన్ని కాచడానికి వచ్చాను. నిజంగా ఆయన అవమానపరచబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి పట్టుకున్నాడు. ఎవరు ప్రవచించారో చెప్పుకొని హేళన చేశాడు. ఇవన్నీ కూడా ఆయన మౌనంగా ఎందుకు భరించాడంటే, తన ప్రేమ చేత క్రీస్తును అనేకులను దేవుని యొక్క రాజ్యములోనికి తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యములో మనం చేరాలి అంటే, పేతురు అంటున్నాడు కదా, పిలిచినవాడు నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధులైనటువంటి ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, కాబట్టి మీరు మనస్సు నడుమును కట్టుకోండి, స్థిరముగా నిలబడండి, క్రీస్తులో నిలబడండి, ధైర్యం కలిగి ఉండండి, క్రీస్తు నడుమును కట్టుకుని నిర్భరమైనటువంటి బుద్ధి కలిగిన వారే ఉండాలి. సంచల మనస్తత్వం వద్దు. విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించండి. యేసు వైపే మీరు చూడండి, యేసునే వెంబడించండి.
అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి ఒక్కొక్క దినం రాబోతూ ఉంది. అదే రెండవ రాకడ. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉంటారు. ఆయనను తృణీకరించిన వారందరూ కూడా అగ్ని ఆరదు పురుగు చదివినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, అలాగే నరకములకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ నరకములను తప్పించబడాలి అని దేవుడు మన యొక్కసారి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, హృదయమని దేవాలయంలో యేసయ్యకు స్థానం ఇద్దాం, ఆయనను ఆహ్వానిద్దాం, ఆయనను మనం అంగీకరిద్దాం, ఆయనను చేర్చుకుందాం. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపగిస్తాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 23:37 ఆయన అంటున్నాడు, యెరూషలేమును చూసి మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడిచి నేను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ దినమందైనా సరే సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకుంటే మీకు ఎంతో మేలు సుమి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఉంటే మనము కూడా మన క్రియలను దిద్దుకుందాం. దేవుడు మన మీద వచ్చినటువంటి ప్రేమను మనం పొందుకుందాం. ఒకవేళ దేవుడు మన మీద కోపముగా ఉంటే ఆయన పాదములు పట్టుకుని ప్రాధేయపడదాం. ప్రభువా నన్ను క్షమించు, నీ ఉగ్రత నుండి నన్ను విడిపించు, సంతోషము సమాధానము నీ ప్రేమ ఆనందము నాకు దయచేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చేస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి వాక్యం బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేయమని, ఎగ్జామ్ రాసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధలింపచేసి దీవించి ఆశీర్వదించమని, ఈ వారం అంతా నీ కృప కాపుదల బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, బిడ్డల చుట్టూ నీ యొక్క దేవతలు కావాలి నీ కంచెతో నడిపించి మహిమ పొందుకోమని నీ కుమారుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వారమంతటిపై మీకు తోడైండును గాక. ఆమేన్.